తూర్పుగోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. దివాన్ చెరువు గ్రామీపంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సమీపంలో స్థానికులు పెద్దపులి సంచారం గుర్తించారు. దీంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. దివాన్ చెరువు ఆటోనగర్ పరిసర ప్రాంతాల్లో కూడా పులి తిరుగుతున్నట్టు సమాచారం రావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇక నిన్న రాత్రి 8 గంటల సమయంలో పులి సంచారాన్ని అధికారులు అధికారికంగా గుర్తించారు. గత 5 రోజులుగా రాజానగరం నియోజకవర్గ పరిధిని వీడకుండా పెద్ద పులి సంచరిస్తుండటంతో అటవీ శాఖ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇక అలాగే ప్రజలు రాత్రి వేళ బయటకు రావద్దని సూచించారు. అయితే ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా ఏదైతే రంగంపేట పూర్తి రాజానగరం నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఏదైతే సొర్రెడి గ్రామంలో అయితే గత ఆదివారం ఉదయం నుండి కూడా పెద్ద పులి సంచారం అయితే మాత్రం పూర్తిగా అయితే మాత్రం సంచలనంలో రేకెత్తించింది. అదే విధంగా అటు రైతులు కానివ్వండి, అటు పూర్తి ప్రజలు కూడా భయాందోళనకు గురవుతూ ఎప్పటికప్పుడు కూడా దాన్ని అటవీ శాఖ అధికారులు కూడా పూర్తి స్థాయిలో దాన్ని బంధించే విధంగా అయితే మాత్రం చర్యలు తీసుకోవడంలో కూడా విఫలమయ్యారని చెప్పవచ్చు. ఏదేమన్నప్పటికీ అక్కడ ఉన్న తోటలు కానివ్వండి, పూర్తిగా అక్కడ ఉన్న జంతువులను కూడా పూర్తిగా తినివేసి ఏదైతే అక్కడ 50 ఎకరాలకు సంబంధించినటువంటి మొక్కజొన్న తోటలో పూర్తిగా అందులోకి వెళ్ళడంతో అక్కడ ఎవరైతే రైతులందరూ కూడా వారు సొంతంగా కూడా అక్కడ యువతతో కలిసి పూర్తిగా అయితే మాత్రం దాన్ని ఏదైతే స్థానంలో దాన్ని పట్టుకోవాలని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అది చిక్కన కోణంలో అయితే మాత్రం జరిగింది. మన బీఆర్కే న్యూస్ ద్వారా కూడా మనం దాన్ని చూపించడం కూడా జరిగింది. అయితే అదే కోణంలో చూసుకున్నట్లయితే మరలా ఏదైతే అటవీ అధికారులు బోర్లు ఏర్పాటు చేస్తున్నా, సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నా, ఎటువంటి ఏర్పాట్లు జరిగినా సరే ఆ యొక్క రాజానగరం నియోజకవర్గంలో తొర్రెడి గ్రామంలో అయితే మాత్రం పులి అయితే మాత్రం పెద్ద పులి అయితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కనబడలేదు. అధికారులు కూడా జాడ తేలికపోవడంతో నిన్న రాత్రి ఏదైతే 8 గంటల సమయంలో హైవే రోడ్ లో ఉన్న ఏదైతే యొక్క తూర్పు గోదావరి జిల్లా దివాన్ చెరువులో ఏదైతే విబిసి సంబంధించిన ఫంక్షన్ హాల్, అదే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన ఉన్న ఫంక్షన్ హాల్ పక్కన నుండి అయితే మాత్రం పెద్ద పులి అటు నుంచి వెళ్తూ కూడా ఇద్దరు దంపతులుగా అయితే మాత్రం కనపడం జరిగింది. విజయ ఒక్కసారిగా అయితే మాత్రం ఇద్దరు దంపతులు కారులో వస్తున్న సమయంలో ఆ యొక్క పులి ఏదైతే విబిఎస్ ఫంక్షన్ హాల్ గోడ వైపుకి వెళ్తూ దానికి దిక్కుతోచిన పరిస్థితుల్లో అక్కడ సరైన స్పేస్ దానికి కనబడకపోవడంతో మళ్ళా టర్న్ తీసుకుని దాన్ని మళ్ళీ ఎదురుగా ఉన్న ఫారెస్ట్ ఏరియాలోకి అయితే మాత్రం అది దూకేయడం జరిగింది. అయితే ఒక్కసారిగా హైవే నుంచి వస్తే ప్రజలందరూ కూడా భయభ్రాంతులు గురయ్యారు. దాని సైజు సుమారుగా 300 కేజీలు బరువు ఉన్న యొక్క పులి అని చెప్పేసి కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. విజయ ఒక్కసారిగా పెద్ద పులిని చూడడంతో ఒక అవాక్ అయిపోయారు. ఏంటంటే ఆ జూలో చూస్తుంటారు, సినిమాలో చూస్తున్న పెద్ద పులి ఈ రకంగా రోజు ఆ హైవే రోడ్డు మీద రాత్రి 8 గంటల సమయంలో ఆ యొక్క ప్రజలకు కనపడంతో ఒక్కసారిగా భయభ్రాంతులు గురయ్యారు. అయితే ఇప్పటికే అప్రమత్తమైన అధికారులు అందరూ కూడా నాయకులు కానివ్వండి, రాజానగర్ ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణ కూడా పూర్తి స్థాయిలో ప్రజలందరికీ సహాయ సహకారాలు అందించడానికి ముందుకు రావడం జరిగింది. అదే విధంగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చే చౌదరి కూడా పూర్తి స్థాయిలో అధికారులకి అనేక ఏర్పాట్లపై పూర్తిగా కూడా వారికి బాధ్యతలు చేయాలని చెప్పి అధికారులు అయితే ఇంకా ముమ్మరం చేసి చర్యలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో తీసుకుంటే రేపు ఇదంతా కూడా ఆ అడవి ఏదైతే ఉందో ఫారెస్ట్ లోకి వెళ్ళిన తర్వాత ఫారెస్ట్ లో దానికి సరైన ఆహారం దొరకదు, సరైన నీరు దొరకపోవడంతో మరలా అది ఈ జనసంచారంలోకి వచ్చి బీభత్సం సృష్టిస్తుందామని చెప్పేసి కూడా స్థానికులు అయితే మాత్రం ఆందోళన చెందుతున్నారు. విజయ ఒక్కసారిగా చూసుకున్నట్టయితే ఈ యొక్క మృగాలు ఏదైతే పూర్తి స్థాయిలో ఈ జంతువుల ముందు ఈ యొక్క ప్రపంచ ప్రజల మధ్యకి రాకుండా ఏదైనా జాగ్రత్తలు తీసుకుని ఫారెస్ట్ అధికారులు అయితే మాత్రం తక్షణమే చర్యలు తీసుకోవడం వల్ల ప్రజలందరికీ కూడా మేలు చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా స్థానికులు చెప్పడం జరుగుతుంది. ఒకవైపు చూసుకున్నట్లయితే ఈ 2 రోజుల నుంచి కూడా రాజానగరం నియోజకవర్గంలో తొర్రెడి గ్రామంలో రైతుల్ని ప్రజలను భయభ్రాంతులు చేసి ఇక ఏదైతే పశువులను చంపేసిన పెద్ద పులి ఈ రోజు అదే సంచారం నుంచి నైట్ ఇమీడియట్ గా యొక్క దివాన్ చెరువు హైవే రోడ్ లో ఉన్న విఎస్పీ ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకుని అటు నుంచి పక్కన ఉన్న ఫారెస్ట్ లకి వెళ్ళడంతో ఊపిరి పీల్చుకున్నప్పటికీ కూడా అది ఏ క్షణాలన ఏదైతే ఇటుపక్క రాజానగరం అటుపక్క దివాన్ చెరువు ఈ పూర్తి స్థాయిలో అటు హాస్టల్ ఉన్నాయి, ఇటుపక్క చూసుకున్నట్లయితే ఆటో నగర్ నుండి కూడా ఇందులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. విజయ ఏదేమన్నప్పటికీ ప్రస్తుత అధికారులు అయితే మాత్రం చర్యలు ముమ్మరం చేసి ఈ యొక్క పెద్ద పులి బారి నుండి ప్రజలు రక్షణ కల్పించాలి. ఎందుకంటే రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అదే రోడ్ లో హైవే రోడ్ లో ప్రజలందరూ కూడా ఎప్పటికప్పుడు రాజమండ్రి వెళ్ళడానికి రాజమండ్రి టు కాకినాడ హైవే రోడ్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హైవే రోడ్ లో నైట్ 12 24 గంటలు కూడా రన్నింగ్ జరుగుతూనే ఉంటుంది. అది ఏ క్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందని చెప్పేసి కూడా స్థానికులు కానివ్వండి, ప్రయాణికులు కానివ్వండి ఈ రాత్రి 8 గంటలకు ఏదైతే మనం చూస్తామో ఈ యొక్క పెద్దపల్లి విజువల్స్ ఏదైతే దొరికినాయి ఇమీడియట్ గా అక్కడ ఉన్న స్థానికులు కానివ్వండి, ఆ యొక్క హాస్టల్లో చదువుతున్న విద్యార్థులు కానివ్వండి, స్కూల్ యాజమాన్యాలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి ఉంది. విజయ రైట్, థ్యాంక్ యూ అశోక్.